వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను జనని. నేషనల్ హెరాల్డ్ కేసు ఈ పేరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఏమిటి? ఈడీ దర్యాప్తు ఎలా సాగుతోంది? అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్, ఏజేఎల్, యంగ్ ఇండియన్, వైఐ సంస్థలతో ఈ కేసుకు సంబంధం ఏమిటి? ఒక చిన్న లోన్ ఎలా రాజకీయ తుఫానుగా మారింది అన్నట్లు ఈ కేసు వెనుక ఉన్న నిజాలు ఏమిటి? లెట్స్ వాచ్. నేషనల్ హెరాల్డ్ కేసు 2012లో మొదలైంది. బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి దాఖలు చేసిన ఫిర్యాదుతో దీనిపై దుమారం రేగింది. అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపే సంస్థ కాంగ్రెస్ పార్టీ నుంచి 90.25 కోట్ల వడ్డీ లేని లోన్ తీసుకుందని, ఆ లోన్ తిరిగి చెల్లించలేదని స్వామి ఆరోపించారు. ఈ లోన్ ను యంగ్ ఇండియన్ అనే ప్రైవేట్ కంపెనీకి 50 లక్షలకు బదిలీ చేశారని, దీని ద్వారా ఏజేఎల్ 2,000 కోట్ల విలువైన ఆస్తులను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నియంత్రిస్తున్న యంగ్ ఇండియా సొంతం చేసుకుందని ఆరోపణలు ఉన్నాయి. ఈడీ దర్యాప్తు ప్రకారం ఏజేఎల్ కు దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, లక్నోలలో 661.69 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఇవి అక్రమ ఆదాయంగా పరిగణించబడ్డాయి. వైఐ 90.21 కోట్లు విలువైన ఏజేఎల్ ఈక్విటీ షేర్లను కలిగి ఉంది. ఈడీ ఆరోపణల ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఈ లోన్ను తిరిగి వసూలు చేయలేనిదిగా పరిగణించి వైఐకి 50 లక్షలకు విక్రయించింది. తరువాత యంగ్ ఇండియా ఏజేఎల్ ఈక్విటీ షేర్లను కేటాయించమని డిమాండ్ చేసింది. దీంతో ఏజేఎల్ లోని 1000 మంది షేర్ హోల్డర్ల వాటా 1% కి తగ్గింది. వైఐ ఏజేఎల్ ను సబ్సిడియరీగా మార్చింది. 2023 నవంబర్ 20న ఈడీ 751.9 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. 2025 ఏప్రిల్ 11న ఢిల్లీ, ముంబై, లక్నోలోని ఆస్తుల రిజిస్ట్రార్లకు నోటీసులు జారీ చేసి వీటిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ మొదలైంది. ఈ కేసులో ఈడీ మల్లికార్జున్ ఖర్గే, పవన్ కుమార్ బన్సలతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులను కూడా విచారించింది. నేషనల్ హెరాల్డ్ ఇది కేవలం పత్రిక కాదు, స్వాతంత్ర సమరంలో కాంగ్రెస్ గొంతుకగా నిలిచిన చరిత్ర. 1938లో జవహర్ లాల్ నెహ్రూ స్థాపించిన ఈ పత్రిక బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గలమెత్తింది. కానీ ఈ పత్రిక చుట్టూ ఇప్పుడు రాజకీయ కుంభకోణ ఆరోపణలు చుట్టుముట్టాయి. నేషనల్ హెరాల్డ్ పత్రికను 1938లో జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, పురుషోత్తం తాండన్, ఆచార్య నరేంద్ర దేవ్, రఫీ అహ్మద్ క్విడ్వాయ్లతో కలిసి స్థాపించారు. ఈ పత్రికను అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్, ఏజేఎల్ అనే సంస్థ ప్రచురించింది. ఇది 1937లో స్థాపించబడింది. స్వాతంత్ర ఉద్యమంలో ఈ పత్రిక కాంగ్రెస్ భావజాలాన్ని ప్రచారం చేసింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని నిషేధించింది. దీనిని మహాత్మా గాంధీ స్వాతంత్ర ఉద్యమానికి విషాదం అని పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ తో పాటు హిందీలో నవజీవన్, ఉర్దూలో క్వామి ఆవాజ్ పత్రికలు కూడా ఏజేఎల్ ప్రచురించింది. ఈ పత్రికలు కాంగ్రెస్ భావజాలానికి అద్దం పట్టాయి. స్వాతంత్రం తర్వాత కూడా ఈ పత్రిక కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడిచింది. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల 2008లో ప్రచురణ ఆగిపోయింది. ఆ తర్వాతే అసలైన వివాదం మొదలైంది. 2002 నుంచి 2011 వరకు కాంగ్రెస్ పార్టీ ఏజేఎల్ కు 90 కోట్ల లోన్ ను 100 కిస్తీల్లో ఇచ్చింది. ఈ లోన్ లో 67 కోట్లు ఉద్యోగుల జీతాలు, వీఆర్ఎస్ చెల్లింపులకు, మిగిలినవి విద్యుత్ బిల్లులు, హౌస్ ట్యాక్స్, భవన ఖర్చులకు వినియోగించబడ్డాయి. ఏజేఎల్ ఈ లోన్ ను తిరిగి చెల్లించలేకపోయింది. దీంతో ఈ లోన్ ను ఈక్విటీ షేర్లుగా మార్చి యంగ్ ఇండియా కంపెనీకి కేటాయించారు. యంగ్ ఇండియాని 2010లో 5 లక్షల క్యాపిటల్స్ తో స్థాపించారు. దీనిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 76% షేర్లు కలిగి ఉన్నారు. మిగిలిన 24% మోతీలాల్ వోరా, ఆస్కర్ ఫెర్నాండెస్ల వద్ద ఉన్నాయి. కాంగ్రెస్ ప్రకారం వైఐ స్థాపన లాభాపేక్ష లేని ఉద్దేశంతో నేషనల్ హెరాల్డ్ ను పునరుద్ధరించడానికి జరిగింది. ఈ సంబంధం కారణంగానే ఈ కేసు కాంగ్రెస్ తో గట్టిగా ముడిపడి ఉంది. కానీ తర్వాత దీనిని వివాదాలు చుట్టుముట్టాయి. నేషనల్ హెరాల్డ్ కేసు కేవలం చట్టపరమైన సమస్య కాదు, రాజకీయ రణక్షేత్రంగా మారింది. కాంగ్రెస్, బీజేపీ మధ్య కేసు విషయంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు జోరుగా సాగుతున్నాయి. బీజేపీ ఈ కేసును కాంగ్రెస్ అవినీతిగా చిత్రీకరిస్తుంటే కాంగ్రెస్ దీన్ని రాజకీయ కక్ష సాధింపుగా పిలుస్తోంది. ఈ కేసు నిజంగా అవినీతి గురించా లేక రాజకీయ గేమ్లో భాగమా?
బీజేపీ నేషనల్ హెరాల్డ్ కేసును కాంగ్రెస్ అవినీతికి సాక్షిగా ఆరోపిస్తోంది. సోనియా, రాహుల్ గాంధీలు వైఐని స్థాపించి ఏజేఎల్ వేల కోట్ల ఆస్తులను తమ పేరిట బదిలీ చేసుకున్నారని బీజేపీ విమర్శిస్తోంది. సోనియా, రాహుల్ గాంధీలు బెయిల్ పై ఉన్నారని, హైకోర్టు, సుప్రీంకోర్టులో ఈ కేసును రద్దు చేయించలేకపోయారని విమర్శించారు బీజేపీ నాయకుడు రవిశంకర్ ప్రసాద్. కాంగ్రెస్ నాయకులు బాధితుల కార్డు ఆడుతున్నారని, ప్రజల ఆస్తులను దోచుకున్నారని ఆరోపించారు. ఈ కేసు 2012లో మొదలైందని, అప్పుడు బీజేపీ అధికారంలో లేదని, కాబట్టి ఇది రాజకీయ కక్ష సాధింపు కాదని బీజేపీ వాదిస్తోంది. 2025 ఏప్రిల్ 15న ఈడీ ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత బీజేపీ ఈ కేసును నెహ్రూ, గాంధీ కుటుంబ అవినీతికి ఉదాహరణగా పేర్కొంది. కాంగ్రెస్ ఈ కేసును బీజేపీ రాజకీయ కక్ష సాధింపుగా ఆరోపిస్తోంది. ఈ కేసులో ఎలాంటి ఆస్తి బదిలీ, డబ్బు లావాదేవీ జరగలేదని, ఇది బీజేపీ నీచమైన ఎత్తుగడ అని ఆరోపించారు కాంగ్రెస్ నాయకులు అభిషేక్ సింఘ్వి. ఈడీ చర్యలు ఎన్నికల్లో ఓటమి భయంతో బీజేపీ చేస్తున్న దుష్ప్రచారమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ఈ కేసు నరేంద్ర మోడీ, అమిత్ షా రాజకీయ బెదిరింపుల్లో భాగమని ఆరోపించారు కాంగ్రెస్ నాయకులు జైరాం రమేష్. 2025 ఏప్రిల్ 16న కాంగ్రెస్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల వద్ద నిరసనలు చేశారు. ఈడీని రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తున్నారని, సోనియా, రాహుల్ గాంధీ అంటే బీజేపీకి భయమని అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులు ఏజేఎల్ వద్దనే ఉన్నాయని, ఎవరూ వ్యక్తిగత లాభం పొందలేదని కాంగ్రెస్ చెబుతోంది. నేషనల్ హెరాల్డ్ కేసును ప్రజలు ఎలా చూస్తున్నారు? ఇది రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపనుంది? కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ విమర్శలను ఎలా అర్థం చేసుకోవచ్చు? నేషనల్ హెరాల్డ్ కేసు కేవలం కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ గొడవ కాదు. ఇది సమాజంలో, రాజకీయాల్లో తీవ్ర చర్చలకు దారితీస్తున్న ఒక పొలిటికల్ యుద్ధం. ఈ కేసు ప్రజల్లో రాజకీయ పార్టీలపై నమ్మకాన్ని ప్రభావితం చేస్తోంది. ఈడీ వంటి సంస్థల దుర్వినియోగ ఆరోపణలు రాజకీయ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే చర్చ కూడా జరుగుతోంది. ముఖ్యంగా ఈ కేసు భారత రాజకీయ భవిష్యత్తును మలుపు తిప్పుతుందనే మాట వినిపిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసు సమాజంలో రాజకీయ పార్టీలపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తుంది. ఈ కేసులో సోనియా, రాహుల్ గాంధీల వంటి ప్రముఖ నాయకులపై ఆరోపణలు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ గురించి అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అదే సమయంలో బీజేపీపై ఈడీని రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తోందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు ప్రియాంక కక్కర్ ఈ కేసు ఓపెన్ అండ్ షట్ కేసు అని, కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ కాకపోవడం వెనుక బీజేపీ, కాంగ్రెస్ రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. ఈ కేసు రాజకీయ సంస్థల స్వాతంత్రంపై ప్రశ్నలు లేవనెత్తి సోషల్ మీడియాలో ఈ కేసు గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. కొందరు దీన్ని అవినీతి కేసుగా, మరికొందరు రాజకీయ కుట్రగా చూస్తున్నారు. ఈ కేసు భవిష్యత్తు రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. 2025 ఏప్రిల్ 25న ఈడీ ఛార్జ్షీట్ పై కోర్టు విచారణ జరగనుంది. ఇది కేసు దిశను నిర్ణయించవచ్చు. కాంగ్రెస్ నాయకత్వం ఈ కేసును చట్టపరంగా ఎదుర్కొనుందని, నిజం గెలుస్తుందని పేర్కొంది. కానీ ఈ కేసు బీజేపీకి విపక్షాలను బలహీనపరిచే అవకాశంగా మార్చవచ్చు. ముఖ్యంగా రాబోయే ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్ ఈడీని బీజేపీ విపక్షాలను భయపెట్టడానికి ఉపయోగిస్తోందని విమర్శించారు. ఈ కేసు రాజకీయ పార్టీలు వారి ఆర్థిక లావాదేవీలపై కఠిన చట్టాల అవసరాన్ని కూడా లేవనెత్తింది. భవిష్యత్తులో ఇలాంటి కేసులు రాజకీయ పార్టీల ఆర్థిక పారదర్శకతపై కేంద్రీకరించే అవకాశం ఉంది.